వైజాగ్ అయితే మా తాతలు ఇక్కడ వచ్చి ఉండి మా నాయనోళ్ళు ఇక్కడ కాపురం చేసి వాళ్ళు చనిపోయారు. మేము ముసలోళ్ళు అయిపోయి ఇప్పుడు మిమ్మల్ని పంపంటే ఎక్కడ పోతాం మేము సావనన్నా చద్దాం కానీ మాకు ఎక్కడ ఊర్లో మాకు సందు లేదు, బతికే తెరువు లేదు. సముద్రకారు మేము షికారు చేయలేక ఇక్కడ వచ్చి ఎప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏరు వచ్చింది, మేము వచ్చిన తర్వాత ఏరు వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఎక్కడ పోవాలన్నా మా పరిస్థితి ఏది, మా పరిస్థితి లేదు. మాకు తుఫాను వచ్చినప్పుడే చేస్తున్నాం, మాకు ఇల్లు ఇస్తామన్నారు తెలంగాణలో. ఆ ఇల్లు వద్దనుకున్నాం. మా ఆంధ్ర వాళ్ళం ఆంధ్రాలోనే ఉంటాం కానీ మాకు ఇల్లు వద్దు, ఏ వద్దన్నాం. మా పిల్లలకి చదువు లేకుండా మేము ఇక్కడ ఇల్లు ఆగం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి చదువులు కానీ లేవు. ఇప్పుడు మేము ఇయ్యాల రేపు ఉంటాం, మనం చచ్చిపోతాం. వీళ్ళ భవిష్యత్తులు ఎటవుతాయి? వీళ్ళ భవిష్యత్తులకి ఏ దారి లేదు. మరి మా పరిస్థితి ఏదో మరి ఆ సారాలు మాకు చెప్పాలని మేము ఇక్కడ వచ్చాము. ఇప్పుడు వరకు అక్కడ మా వల్ల జీవులు కానీ చెట్లు కానీ లేదు, ఏది లేదు. మేము ఆ చేపలు పెట్టుకోవడం, అవి అమ్ముకోవడం, అయ్యే తినడం. మా ఊరు